నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైతులకు మళ్లీ మొదలైన యూరియా కష్టాలు. తిరుపతి భూ ఆక్రమణలపై రాజకీయ రగడ. మంత్రి ఎమ్మెల్యేపై సిపిఐ నారాయణ తీవ్ర ఆరోపణలు. మనవడి కోసం పూరీలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆస్ట్రేలియాలో మోదీ యురేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు సరైన సౌకర్యాలు అందడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లిఫ్టులు పనిచేయడం లేదని, స్వాజల్ బోర్డులు ఉన్నప్పటికీ తాగునీటి సౌకర్యం అందుబాటులో లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా, ఇది స్వాజల్ రామగుండం రైల్వే స్టేషన్. ట్రైన్ వస్తుంది ఏపీకి, హైదరాబాద్ పోతున్నా. అయితే ఈ స్వాజల్ చూడండి, ఇది పరిస్థితి. ఇట్లాంటివి ఎందుకు పెడతారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ లిఫ్టులు పనిచేయవు. ట్రైన్లు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇది ఎందుకు అలంకారప్రాయమా? ఇది ఎన్నిసార్లు చెప్పినా గంతే. మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇదన్నీ ఎందుకు పెడతారు? ఇవన్నీ పేదోళ్లకు ఉండాలని ఈ నీళ్ళు 2 రూపాయలు 3 రూపాయలు సీసా తీసుకొస్తే 5 రూపాయలు ఇస్తే లీటర్ ఇస్తారు. ఏం లాభమా? ఏం చేస్తారు వీళ్ళు? ఇదంతా పేరుకే అన్న, పేరుకే. ఇదంతా పేరుకే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండవు. ఫెసిలిటీస్ ఏముండవు. లిఫ్ట్ పనిచేస్తలేదు. పాపం సీనియర్ సిటిజన్స్ ఎక్కలేకపోతారు. ఇక్కడ పట్టించుకోరు. ఎందుకు? రామగుండం రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఎక్కువ శాతం ఎక్కడ వాళ్ళు ఉంటారు? నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే కంప్లైంట్ ఏదో బోల్తే మగర్ కంప్లైంట్ బుక్ నైరైతా. కర్నూలు నగరంలో ప్రముఖ బ్యూటీ ఈ-కామర్స్ బ్రాండ్ పర్పుల్ తన నూతన పోస్టర్ను ఘనంగా ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్లో దేశీయ, అంతర్జాతీయ స్కిన్ కేర్, మేకప్, హెయిర్ కేర్ ఉత్పత్తులు బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇది పర్పుల్ సంస్థకు 16వ స్టోర్గా నిలిచింది. నమస్తే గణపతి. తీసుకునేటప్పుడు చెప్పండి, టెక్టర్ మాత్రం వాళ్ళకి టెక్టర్ వస్తుంది సార్, రండి. నేను ఒక్కరే వచ్చేది అయిపోయింది. ఉన్నాను సార్, అలాగే ఉన్నాను.
సో పర్పుల్ వచ్చేసి ఇప్పుడు నా కర్నూలులో ఓపెన్ అయిపోయింది. సో ఏపీలో వచ్చేసి 16th స్టోర్. ఫస్ట్ స్టోర్ వచ్చి మనకి మచిలీపట్నంలో ఓపెన్ అయ్యి ఉంది. సో మనకి ఓన్లీ ఆంధ్రాలో కర్నూలులోనే కాకుండా తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉంది, అండ్ దాసనంపేట విజయనగరంలో ఉంది, అండ్ తెనాలిలో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడ, మొగల్రాజపురం, సీతారాంపురం అన్ని స్టోర్లో ఓపెన్. సో పర్పుల్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మటుకి స్కిన్ కేర్ అండ్ మేకప్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయి. సో ఇక్కడ మనకి లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో మేజర్లీ ఏంటంటే పర్పుల్ అనగానే చాలా మందికి ఎక్కువ హై కాస్ట్ ఉంటుందేమో అని ఎక్కువ భ్రమలో ఉంటారు. సో హై కాస్ట్ లేకుండా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్స్ కూడా ఉంటుంది. సో ఈవెన్ మనకు నార్మల్గా దొరికే డర్మడాక్ కానీ, గుడ్ వైబ్స్ కానీ, అండ్ ఫాక్స్టైల్, జ్యూసీ కెమిస్ట్రీ అండ్ కొరియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ కస్టమర్స్ ఎవరైతే ఎక్కువ వాళ్ళ కన్సర్న్ ఉంటుందో ఆ కన్సర్న్కి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తాం. సో నా పేరు వచ్చేసి దత్తాత్రేయ, నేను రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ ఫర్ ఏపీ తెలంగాణ. హలో అండి, మేము ఒక పర్పుల్ సంస్థ మానిష్ ఈ కామర్స్ నుంచి వచ్చాం. ఇది మనకి ఆన్లైన్లో చాలా ఫేమస్ అండి. బట్ మనం ఆఫ్లైన్ కూడా వచ్చాము. కస్టమర్స్కి అందరికీ అందుబాటులో ఉండాలనేసి మా సంస్థ ఆఫ్లైన్లో కూడా తీసుకొచ్చింది. మాకు అరౌండ్ 220 స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 16 స్టోర్స్ ఉన్నాయండి. ఇది 16వ స్టోర్ మేము ఓపెన్ చేస్తున్నాం కర్నూలు వాసులకి. నా పేరు సూర్య గణేష్ అండి. మేము ఇక్కడ ఏరియా మేనేజర్ అండి. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు గడిల పాలనను చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వ్యాఖ్యానించారు. గోదావరి కనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అబద్ధాలు ఏ రకంగా నమ్మించి వివరించి క్లుప్తంగా సామాన్యుడు అట్రాక్ట్ చేసి పద్ధతిలో మాట్లాడతారో స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. నేను చాలాసార్లు మీ మధ్యలో మీతో మాట్లాడాను. కేసీఆర్ గారు మాట్లాడిన మాట చిన్నదైతే ఫామ్ హౌస్కే పరిమితం. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి, ఒకరేమో ఇతర ప్రాంతాల నుండి బొగ్గు ప్రాంతాల్లో బొగ్గు గనుల గురించి మాట్లాడతారు. 10 సంవత్సరాల కాలంలో మీరు మనం అందరం కలిసి సింగరేణిని ఏ రకంగా దోచుకుంటున్న అంశంలో మనం అందరం మాట్లాడినాం, అందరం పోరాటం చేస్తాం. మీడియా మిత్రులు కూడా ప్రతిసారి పాయింట్అవుట్ చేసి అనేక రకాల వార్తలు ప్రజల పక్షాన మీరు పోరాటం చేయడం జరిగింది. టీబీజీ కేసు అనేది ఒక వ్యవస్థ, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళే అరెస్ట్ చేసి ఉద్యోగాలు మెడికల్ అన్ఫిట్ బోర్డు అయితే ఉందో వాళ్ళే విజిలెన్స్ పెట్టి ఆపేసింది. మారుపేర్ల అంశాన్ని ప్రతి సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళే పెండింగ్ పెట్టారు. సింగరేణి కార్మికుడికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని, సింగరేణి వ్యవస్థను పూర్తిగా గంగల కలిపే ప్రయత్నం, యుద్ధ ప్రతిపాదన చేసినటువంటి సింగరేణి దోపిడీ చేసిన చరిత్ర వాళ్ళ గత పాలకులు. 45,000 కోట్లు ఇవాళ ఇంట్రెస్ట్తో కలుపుకుంటే సుమారుగా సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ట్రాన్స్కో జెన్కో ద్వారా ఆ రోజు శ్రీధర్ అనే సీఎండి స్వయంగా వెళ్ళి ఆ రోజున్న ప్రభాకర్ అనే సీఎండి జెన్కోతో కొట్టుబడితే కేసీఆర్ గారు త్వరలో చెల్లిస్తామని చెప్పినటువంటి చరిత్ర. మీరు కావాలంటే శ్రీధర్ అనే ప్రిన్సిపాల్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు అడగచ్చు. సింగరేణిలో బొగ్గు మాయమైపోయింది, బొగ్గు అమ్ముకుంటున్నది. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఎప్పుడైనా బొగ్గు మాయమైందా? బొగ్గు దుమ్ములో పుట్టిన మనం అందరం కూడా అంచనా వేయాలి. దానికి అవకాశం ఉందా?
ఇక్కడ మట్టి కూడా ఉచితంగా ఇస్తారు. బొగ్గును మాత్రం ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ రక్తాన్ని చెమటగా మార్చి తీసిన సింగరేణి కార్మికుల యొక్క శ్రమని ఎక్కడ దోపిడీకి అవకాశం ఇస్తే మీరు మనం కూడా ఊరుకోం. అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో లెక్క చూపించి సింగరేణి వ్యవస్థను భ్రష్టు పట్టించిన చరిత్ర వాళ్ళది. మొన్న ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పూర్తిగా అబద్ధాలు ఆడి ఒక అబద్ధపు స్క్రీన్ షో చేస్తూ ముందుకు పోతున్న తీరును మనం అందరం ఇలా సింగరేణి కార్మికుడు గమనిస్తాం. ఒకవైపు హరీష్ రావు గారు చూపించుకుంటూ పోతామంటే కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కొంత ఉండదు. కేటీఆర్ గారు హరీష్ రావు ఇస్తామంటే ఇలా కవిత గారు వచ్చి ఇదంతా అబద్ధం, సింగరేణిని భ్రష్టు పట్టించింది, సింగరేణి అప్పుల పాలు కావడానికి చేసింది ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న హరీష్ రావే అని చాలా స్పష్టంగా చెప్తాను. అది నిజం కాదా? ఆ 35-40 వేల కోట్లు నువ్వు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపిస్తుంది అన్నప్పుడు సింగరేణికి వంచడానికి, సింగరేణి కార్మికుని కొట్టడానికి, సింగరేణి మూసేయడానికి ఏ రకంగా మీరు ధైర్యం చేయగలిగినారు? ఈరోజు ఏ రకంగా మాయ చేయడానికి సింగరేణి కార్మికుల దగ్గరికి వస్తుందో ఒకసారి చెప్పాలి. ఇకపోతే నిన్న మొన్న స్టేట్మెంట్ తాడిచర్ల 2 మనకి కేటాయించారు అని కిషన్ రెడ్డి గారు చెప్తారు. కేటాయించింది ఎప్పుడో మనకి, దాన్ని పరిమితులు ఇవ్వడానికి ఇన్ని రోజులు సతాయించి నిన్న మొన్న క్లియర్ చేసి ఇదేదో టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దొంగలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు మేమే చేసామని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాం. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఆవశ్యం వచ్చి నీళ్ళు ఇస్తే ఇది కూలిపోతుంది, ఈ కూలిపోతే ఇదంతా కూడా వీళ్ళ మీద రుద్దామనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని విఘ్నులైన మీరందరూ కూడా గమనించాలి. స్పష్టమైన వైఖరి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఏ ఒక్క గత ప్రభుత్వంలో కట్టడాలుంటే ప్రజా వినియోగానికి పనికొస్తే ఖచ్చితంగా దాన్ని కాదనుకుంటా ఈ ప్రభుత్వం వాడుతుంది. ఆటో సెక్రటరియట్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, ఇవాళ దొరలాగా కట్టుకుంటే ఆ ప్రజాభవన్ని ఒక దళితునికి ఇచ్చి గౌరవాన్ని నింపింది. తదితర భవనాలను ప్రజలకు అక్కడ వారు వచ్చి నివాసం ఉండే అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి స్థలాలు ఇస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వేదికగా మార్చింది. అధికారులకు సెమినార్ నిర్మించే ఒక వేదికగా మార్చింది. ఒక ఎస్టీ మంత్రిగా ఉన్న సీతకు నివాసంగా ఇచ్చింది. ఇంకోటి ఇల్లు నేషనల్ లెవెల్ వచ్చే వారికి గెస్ట్ హౌస్గా మార్చింది. యాదాద్రి కడితే అది గుడి అని చెప్పి దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. అదే మాదిరిగా మంచి చేసిన వాటిని చేస్తుంది, కానీ ప్రజలకు నష్టం జరిగే వాటిని మాత్రం ప్రజలు దాని ద్వారా నష్టపోతారు. ప్రజలు దాని ద్వారా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పుడు దాని గురించి నిష్ఠులు ఎవరైతే అధికారికంగా అంతమంది కూడా వద్దన్నప్పుడు ప్రమాదం జరుగుతున్నటువంటి సంకేతాలు ఇచ్చినప్పుడు దాన్ని చేయొద్దని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చేయాలి, ఎప్పుడు మంచి పద్ధతులు చేయాలి, నీళ్లు డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా చేసిన తర్వాతనే దాన్ని ఉపయోగించాలన్న ఆలోచన ఎలా ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉందన్న అంశాన్ని ఇవాళ తెలియజేస్తాం. హన్మకొండ జిల్లా దామెర మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పరిశీలించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రతి అర్హ ఓటరునికి సంప్రదించి ఖచ్చితత్వంలో వివరాలను నమోదు చేయాలని బూత్ లెవెల్ అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్ చేయడం జరిగింది, ఆన్లైన్ చేయాలి. ఇది ఆన్లైన్ చేయడం జరిగిందా చేయాలి, ఇది ఆన్లైన్ చేసిన ఇంతకుముందు ఎక్కడ మీది మ్యాపింగ్ చేసిన ఫోన్లో కనిపిస్తుంది కదా, ఎవరితో మ్యాప్ అయి ఉన్నారు. ఫోన్ ఉందా మీ దగ్గర? అంటే కానీ మీరు చేసేటప్పుడు మీరు చెక్ చేస్తున్నారు
స్కాన్ చేసి కరెక్ట్ ఉంటేనే చేస్తున్నాం మేడం. మీరు దీనిలో కూడా ఇది చెక్ చేసుకుని చేస్తే అయిపోతుంది. ఇది మనం ఫస్ట్ డేనే ఇచ్చాము. ఒకవేళ యాప్ పని చేయకపోయినా కూడా మాన్యువల్ చెక్ 2022 లాస్ట్ చేసాయా డీటెయిల్స్ ఇచ్చినారు. ఇవి చూసుకుంటే సరిపోతుంది మేడం. దీంట్లో యానిమల్లీ ఉన్నా లేదు మీ దగ్గర చూస్తున్నారా? ఇది లేదు మేడం, మేము తీసుకుంటాము. ఈఆర్ఓకి సబ్మిట్ చేయాలి కదా. ఫర్దర్ కంప్లీట్ అయినాక వాళ్ళ నుంచి ఇవి కూడా మ్యాండేటరీ ఈ పేర్లే మ్యాండేటరీ. డాటా ఇచ్చిన వాళ్ళే కొడుతుంది. ఇది ఇప్పుడు ఇది మీరు ఇస్తే మీరు అండి వాళ్ళ అమ్మ వాళ్ళ పేరుతో వచ్చింది, ఒకటేమో వాళ్ళ తల్లిగారి పేరుతో వచ్చింది. తల్లిగారి పేరుతో వచ్చింది, ఒకటి ఇక్కడ ఎక్కడైనా అత్తగారింటి పేరుతో వచ్చింది. ఒకటి నుంచి ఒకటి తల్లి వారి ఇంటి ఎక్కడ ఇక్కడనే అమ్మ వాళ్ళది వేరే తెలియదండి. ఆమె ఎక్కడ ఉంచుతా ఉంటుంది? ఇక్కడనే ఉంచుకుంటుంది. అతను కూడా చేస్తాడు. మొబైల్ నెంబర్ కాల్ దాంట్లో డైరెక్ట్ పోతుంది. మాట్లాడండి. ఫామ్ ఎప్పుడు ఇస్తారు? తెలుసు కదా ఎలా చేయాలి. మిగతా అందరికి కాల్ చేయించండి. లాస్ట్ డేట్ అట్లా చెప్పండి. ఇప్పుడు టైం లేదు, ఇమీడియట్లీ తీసుకువచ్చి ఇవ్వాలి. మీరు ఈ పోలింగ్ స్టేషన్లో ఏఎస్డి ఎంత అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ తీసుకునేప్పుడు అన్కలెక్టెడ్ షిఫ్టెడ్ రేపు ఎల్లుండి ఖతం చేయండి. కలెక్ట్ చేసి ఇచ్చినారు. వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి కాల్ చేస్తున్నారా? ఈ నెంబర్ ఎన్ని వచ్చినాయి? 47. ఇంకా సైన్ ఎన్ని వస్తాయి? అంగన్వాడీ వచ్చారు సార్. 47 వచ్చినాయి. ఇంకా మీది ఎన్ని వచ్చినాయి? పొద్దున నుంచి 100 వచ్చినాయి. 100 వరకు ఎన్ని ఇచ్చినారు? 407 ఇచ్చినారు. ఫోన్ ద్వారా కాల్ చేయొచ్చు. వాళ్ళకి తెలుసా కదా, అది చేస్తున్నారా? రేపు ఫామ్ ఇవ్వలే వాళ్ళకి మీరు ఇక్కడ కూర్చొని కాల్ కూడా చేయించుకోవచ్చు. మీ ఫామ్ ఇవ్వాలి. కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల ఎదురుగా బుధవారపేట ప్రధాన రహదారిలో స్వరూప దంత వైద్యశాల ప్రక్కన శుక్రవారం గ్రానాన్ ఎంటర్ప్రైజెస్ ను కార్తిక్, మాధురి, విశ్వనాథ్, సుహాసిని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి యజమాని దీపక్ ప్రారంభించారు. ఓఎల్జీ, సామ్సంగ్, సోనీ వంటి కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ బ్రాండెడ్ గల వాటితో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అదే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. చనిపోయిన వ్యక్తులకు, చిన్నారులకు శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇది హాస్పిటల్ అండి, ఆరోగ్య హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఇప్పటికీ గత వారం 10 రోజుల క్రితమే ఓ వ్యక్తి చనిపోవడం మనం కళ్ళారా చూసాము. నైట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రోజు మార్నింగ్ ఒక వ్యక్తి చనిపోయారంట. చనిపోయిన వ్యక్తికి ఆపరేషన్స్ చేస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఒక ఠాగూర్ మూవీనే చూపించారట. దీనికి కాపలాదారులు మొత్తం కానిస్టేబుల్స్, ఒక 3 సిఐలు, 3 ఏరియాలలో సిఐలు ఇక్కడ కాపలానికి వచ్చారు. ఎంతో మందిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మనం ఆలోచించాలి. ఈ హాస్పిటల్లోకి ఎవరు కూడా రావడం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించేందుకు కర్నూలులో జిల్లా స్థాయి సైన్స్ ఫైర్ కార్నివాల్ నిర్వహించారు. సిఎంఎస్ ఫౌండేషన్, RUF సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మంది విద్యార్థులు వినూత్న శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. తర్వాత ఐడెంటిఫై చేసేట్లు పెట్టాం. వస్తున్నా కలిసి తీసుకున్నా ఫోటో. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? షుగర్ పేషెంట్కి, బీపీ పేషెంట్స్కి, ముసలి వాళ్ళకి కట్ చేస్తుంది. ఎక్కువ బీపీ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా, పల్స్ రేట్ తక్కువైనా ఎక్కువైనా ఈరోజు అప్లిఫ్ట్ ఫౌండేషన్ నుంచి ఇచ్చేసిన డెలిగేట్స్ అందరికీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ ఫర్ టుడే కండక్టింగ్ ఆఫ్ సైన్స్ కార్నివాల్ జిల్లా స్థాయిలో జరపడము చాలా సక్సెస్ఫుల్గా కండక్టెడ్ చేయడం జరిగినది. వివిధ పాఠశాలల నుంచి కూడా ప్రాజెక్ట్స్ అడినో బేస్ను సంబంధించినది, అదే క్వాంటమ్ బేస్డ్ కూడా ఐటీ మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ రావడం జరిగినది. దీనికి అధ్యక్షత వహించిన IISc కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ శ్రీధర్ గారు, అలాగే MEO గారు హాజరయ్యారు. అలాగే CFMS నుంచి డోనార్స్ కూడా హాజరవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పిల్లల్లో టు మోటివేటివ్ సైన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని డెలివర్ చేసి వాటికి సంబంధించిన ప్రాజెక్టులను తీసుకొని వెళ్ళి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అనేది తీసుకొని వెళ్ళి వరల్డ్ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలకు ప్రత్యామ్నాయంగా వాటికి ప్రాబ్లమ్ సాల్వేషన్కి ఎక్కువ ఎన్విరాన్మెంట్లీ గ్రీన్ కోర్ మీద ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశము. కాబట్టి దీనికి సహకరించిన ఈ అప్లిఫ్ట్ ఫౌండేషన్, రూరల్ ఫౌండేషన్ డెలిగేట్స్ అందరికీ విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. Good afternoon, everyone. My name is Radhakrishna, founder of Rural Upliftment Foundation. With the support of CMS Info Foundation, they are providing financial support to us to conduct a carnival in a district level, as well as we are initiating this activity from January onwards in Kurnool district. We are choosing 30 schools in all our Kurnool location. So mainly we are focusing on robotics, coding and data analysis to teach them to by conducting a sessions in a school level. So through that sessions we are focusing totally aligned with the SDG goals. So because in the world we are confining with the SDG goals, so that these prototypes making by the students are very well defined by the robotics and coding as well as data analysis. So with the support of DSO ma'am and deputy DO garu and Sridhar garu and principal ISCA college of DAD in Kurnool district. Actually we are very much thankful to DEOs are also to give us such wonderful support for ABCs are also. మీరు కట్ చేసుకోండి. Special thanks to APC sir and
entire educational department team for supporting us to conduct this such a support. Thank you. Na peru Radha. My name is Radha Krishna, founder of Rural Upliftment Foundation. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.